ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్పిటల్కి తీసుకెళ్దామండి. సరే సావిత్రి. నీకేం కాదు భాగ్యం, కంగారు పడుకు, కొంచెం ఓపిక పట్టు. పొన్నమి వెళ్ళింది కదా, కషాయం తీసుకొస్తుంది. అమ్మ భాగ్యం, జాగ్రత్తమ్మా. పున్నమి, త్వరగా రామ్మా. పృథ్వీ, నువ్వు వెళ్ళి చూడరా. అలాగే. అమ్మా పున్నమి, పున్నమి రెడీయా? రెడీ వకీల్ సాబ్. పద పున్నమి. అదిగో వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్దామారా? అక్క, ఇది తాగు. వద్దు, ఇది తాగక్క. తాగొద్దునా? తాగమ్మా. వద్దయ్యా, చేదుగా ఉంది. తాగు. ఏం కాదమ్మా, కాస్త తగ్గిపోతుంది. తాగక్క. అసలే కడుపుతో ఉన్నావు నువ్వు. తాగు. తాగమ్మా. అయిపోయింది. ఏమైందమ్మా భాగ్యం? ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడం ఏంటి? చెప్పక్క. ఏమో అత్తయ్యా, అక్కడ ఉన్న ఇడ్లీ తిన్నాను, అంతే, వెంటనే కడుపు నొప్పి వచ్చింది. ఇడ్లీనా? ఏ అమ్మాయి, ఇక్కడేం చేస్తున్నావు? అంటే ఇంటర్వ్యూ చేయడానికి కళావతి గారు, శృతి గారు ఉండాలి కదా, ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను. నా అనుమానం నిజమైతే ఆ వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కాదు, ఖచ్చితంగా ఆ సత్య బాలునే అయ్యుంటారు. బాలు, ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు, వెళ్ళిపోదాం. పద పద. అక్కని చంపడానికే వచ్చుంటారు. నువ్వు చెప్పేది నిజమనిపిస్తుంది పున్నమి. ఇది ముమ్మాటికి వాళ్ళ పని. అవును, ఇది ముమ్మాటికి వాళ్ళ పనే. అవును పున్నమి, నాకు అదే అనిపిస్తుంది. అయితే మనుషుల ప్రాణాలు తీసేదాకా వచ్చారంటే వదిన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును వకీల్ సాబ్, అక్కని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి, లేదంటే ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు. అక్కని మన నుంచి దూరం చేయొచ్చు. మన ఇంటికేదో దిష్టి తగిలినట్టుందమ్మా. సావిత్రి, భాగ్యానికి కొంచెం దిష్టి తీ. అలాగే అత్తయ్య. భాగ్యం, రామ్మా. అక్క, లే, నెమ్మదిగా లే. అవును పున్నమి, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు. వనవాసం చేస్తున్నానేమో నీ కోసం, ప్రతి జన్మ పుడుతున్నానేమో. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో,
సారీ పునమి, మూర్ఖంగా ఆలోచించి ఇన్నాళ్ళుగా నీ ప్రేమకి దూరం అయ్యాను. నన్ను ప్రాణంగా ప్రేమించే నిన్ను నాకు దూరం పెట్టాను. ఇప్పటికైనా నీ మనసేంటో తెలుసుకోగలిగాను. అందుకే గతాన్ని మర్చిపోయి నా మనసులో ఈ దేవతకి గుడి కట్టాను. ఈ బంగారాన్ని భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత దేవుడు కరుణిస్తాడని, వరాలు కురిపిస్తాడని నేను ఇన్నాళ్ళు వినడమే తప్ప నీవేలే జగమంత మనసారా అనుభవించలేదండి. ఏంటంటా మొట్టమొదటిసారి దేవుడు కరుణిస్తే ఎలా ఉంటుందో, భర్త ప్రేమని వరాలుగా ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాతో మొదటిసారి అనుభవిస్తున్నానండి. ఏమో నిజానికి ఇది కళ నిజమా అనిపిస్తుంది. నిన్నే మించిన లోకంలే ఏ రోజు కోసమైతే, ఏ క్షణం కోసమైతే 1000 కళ్ళతో ఎదురు చూశానో ఆ రోజు నా జీవితంలో వచ్చేసిందండి. రక ప్రాణం మా వకీల్ సాబ్ ఆయన గుండెల్లో నాకు స్థానమిచ్చి మనసారా నన్ను భార్యగా అంగీకరించారండి. ఈ జన్మకి ఇది చాలండి, ఇది చాలు. సూపర్ సూపర్! అమ్మయ్యా, ఈ క్షణం కోసం మీరెంతగా ఎదురు చూశారో నేను అంతకంటే ఎక్కువగా ఎదురు చూశాను. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే చూడాలని, పున్నమి కడుపున ఒక పాపో బాబో పుడితే వాళ్ళని ఎత్తుకుని ఆడించాలని ఎన్నో కలలు కన్నాను. ఆ దేవుడు మీ మొరతో పాటు నా మొర కూడా ఆలకించినట్టున్నాడు. అందుకే మా మరిది గారి మనసు మార్చి మా పున్నమి కొంగు పట్టుకొని తిరిగేలా చేశాడు. చి పోదునా. పోతానులే. ఇందాక మా పున్నమి వెనకాల తోకలా తిరిగినప్పుడే అనుమానం వచ్చిందిలే, ఇలాంటి బాంబేదో పేలుస్తావని. ఏదేమైనా మీరిద్దరు ఇలాగే చిలకా గోరెంకల్లాగా కలకాలం కలిసుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. సరే, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.